ఇది ఎన్ఐసి సార్, జనరల్ మెడిసిన్ అంతా ఎక్కువ. ఇంకా ఆరోగ్యశ్రీ కంపల్సరీ అయిపోయింది సార్ హాస్పిటల్స్. ఆరోగ్యశ్రీ సార్, ఆరోగ్యశ్రీ యాక్చువల్గా అంటే గవర్నమెంట్ మెయిన్గా పీడియాట్రిక్స్ అనేది ఎమర్జెన్సీ చాలా మంది అప్పటిదప్పుడు అవసరం పడుతుంది. సో అవన్నీ పేయింగ్ చేసుకోగలుగుతారో లేదని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని కేసెస్ పెట్టుకుంటున్నాం. వేరే బ్రాంచెస్లో అన్ని కేసెస్ పెట్టలేదు, దీనికి మాత్రం అన్ని కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ తెచ్చుకున్నాం. IMA तरफ कांग्रेचुलेशन चलो మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ ప్రారంభమైంది. అన్ని స్పెషాలిటీస్లో కూడా ఆరోగ్యశ్రీని ఇక్కడ డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, పట్టణ ప్రజలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో ఆరోగ్యశ్రీ లేకుండే వాటి రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. లిమిట్ కూడా 5 లక్షల రూపాయల వరకు ఉంటే చాలా మటుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని అప్పుడు తీసేసినాయి. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ 10 lakhs ఎన్హాన్స్ చేసుకున్నాం. తర్వాత ప్రొసీజర్స్కి అయ్యే కాస్ట్ని కూడా పెంచినాం. చాలా వాటిని ఇంకా ఇంక్లూడ్ చేసుకున్నాం. సో పేద ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించేలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాము. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా చాలా హాస్పిటల్స్ మెల్లగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మంచి వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రతిదానికి హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడనే ఎమర్జెన్సీ కేసెస్ని కూడా ఇక్కడనే ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మిగతా హాస్పిటల్స్ కూడా ఎవరైతే ఆరోగ్యశ్రీ పెట్టుకోవట్లేదు వాళ్ళందరూ కూడా మెల్లగా 1 by 1 పెట్టుకుంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి భావిస్తాం. సార్, గతంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. అంటే బిల్స్ రాక గవర్నమెంట్ పెండింగ్ బిల్స్ని సంవత్సరాలు అలాగే పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీని కంప్లీట్గా బంద్ చేసిన పరిస్థితి. గతంలో వైద్య రంగం నిర్లక్ష్యం చేయబడ్డది. ఒక కొత్త హాస్పిటల్ కూడా కట్టలేదు. కేసీఆర్ గారు వచ్చేటప్పుడు సిటీకి 4 దిక్కుల 4 పెద్ద హాస్పిటల్స్ కడతారని చెప్పి ఒకటి కూడా కట్టలేదు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేసి కడదామంటే అది కూడా చేయలేదు. సో మేము రాగానే రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టింది, ఆరోగ్యశ్రీ మీద దృష్టి పెట్టింది. అలాగే ఏవైతే బిల్స్ ఉన్నాయో పెండింగ్ బిల్స్ని కూడా కొన్ని క్లియర్ చేస్తూ ఉన్నాం. స్టెప్ బై స్టెప్ లాస్ట్ గవర్నమెంట్ చేసిన పొరపాట్లను కానీ, వాళ్ళు చేయలేని పనులు కానీ
మెల్లగా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పేమెంట్స్ కూడా ఇంకా త్వరగా రిలీజ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తాం. విద్యా వైద్యానికి గ్రీన్ ఛానల్ పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యశ్రీలో మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి.